హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాముల. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. ద రూల్స్ ఆఫ్ విన్నింగ్. ఎస్, మన నిత్య జీవితంలో మనం విన్నింగ్ని చేరుకోవాలి అంటే మనకు ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఈరోజు చెప్పబోతున్నాను. ఎస్, అందరికీ తెలిసినవేనండి. ప్రతి ఒక్కరూ వింటూ ఉంటారు, అంటూ ఉంటారు, కానీ పాటించడానికి మాత్రం ఎందుకో వెనకాడుతూ ఉంటారు. కాబట్టి వినడము, అనడము, తెలుసుకోవడం కాదు, వాటిని పాటించినప్పుడు మాత్రమే మన జీవితంలో నిజ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. కాబట్టి విన్నటువంటి వాటిని ఖచ్చితంగా వాటిని పాటించే ప్రయత్నం చేద్దాం. ఎస్, మరొక్కసారి వాటిని గుర్తు చేసుకుందాం. అవేవో కాదు. వేకప్ ఎర్లీ. ఎస్, ఎర్లీగా లేవడానికి ప్రయత్నం చేద్దాం, మొదటిది. అలాగే రెండవది, వారంలో 3 సార్లు ఖచ్చితంగా శారీరక శ్రమకి ప్రాధాన్యత ఇవ్వండి. ఖచ్చితంగా ఇవ్వండి. అట్లీస్ట్ 3 times a week ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క విన్నింగ్లో అది చాలా 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 మంచి రోల్ ప్లే చేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే రీడింగ్ హ్యాబిట్ని డెవలప్ చేసుకోండి. రీడింగ్ హ్యాబిట్ ఆఫ్ గుడ్ బుక్స్. మంచి పుస్తకాలని చదవడానికి ప్రయత్నం చేయండి. అవి మీలో ఉన్నటువంటి, మీ మైండ్లో పేరుకుపోతున్నటువంటి చెత్త చెదారాన్ని క్లీన్ చేస్తూ, మీ మైండ్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, మీ యొక్క ఆలోచనల్ని ఉత్తేజపరుస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మంచి పుస్తకాలని ఖచ్చితంగా రోజుకు కనీసం ఒక 10 నిమిషాలు చదివే ప్రయత్నం చేయండి. అది కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. అప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఉన్నటువంటి స్థానం కంటే ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ రూల్స్ని మనం ఫాలో అవుతున్నట్లయితే ఇవేం పెద్ద కష్టమైనటువంటి రూల్స్ ఏం కాదండి. మన నిత్య జీవితంలో ఆల్రెడీ అనుసరిస్తున్నవే, చేస్తూ ఉన్నవే. కానీ వీటిని మరింత బెటర్గా ఆచరించే ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని మరింత గొప్పగా మలుచుకుందాం. మన జీవితం మన చేతుల్లో ఉంది. ఎవరో రారు, ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారని మోసపోయేటువంటిది చేయకూడదు. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బై బాయ్.